నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పవిత్ర కార్తీక మాసం వేడుకలు గుంటూరులో బుధవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల రాకతో శైవ క్షేత్రాలు కలకలలాడాయి. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక దీపకాంతులతో ఆలయాలు సోపిల్లాయి. కుటుంబ సమేతంగా భక్తులు ఆలయాలకు చేరుకుని దైవ దర్శనం గావించారు. కార్తీక మాసంలో దైవ దర్శనం చేసుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగుతుందని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. సూపర్ 6, సూపర్ జీఎస్టీ అనే అద్భుత పథకాలని తాము ప్రవేశపెట్టామని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల కోసం లోకేష్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని బుధవారం అరండల్పేట టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని 8 సచివాలయాల్లో మన కోసం మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజలందరూ ముక్త కంఠంతో మాట్లాడుతున్నది. ఇది మా మంచి ప్రభుత్వం. మా మంచి ప్రభుత్వంలో కుటుంబ సంక్షేమంతో పాటు గ్రామాల మౌలిక వసతులు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి, తెలుగు ప్రజల కీర్తి కెరటాల్ని ప్రపంచంలో చాటుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ మా మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మేము ధన్యులం. ప్రభుత్వం ఈరోజు చేసే కార్యక్రమాలు ఒక్కసారి చూస్తే కుటుంబ సంక్షేమం కోసం సూపర్ 6, అదేవిధంగా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్, ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబానికి పెద్దలు, కుటుంబ యజమాని, పిల్లలు, మహిళలు, అన్ని వర్గాల వారికి ప్రయోజనం ఇచ్చేటటువంటి సూపర్ 6 పథకాలు, అదేవిధంగా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్, వీటి ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి కనీసం ₹1,00,000 ఆదాయాన్ని సమకూర్చేటటువంటి సంక్షేమ కార్యక్రమం. అదేవిధంగా అభివృద్ధిని చూసినట్లయితే గ్రామాల్లో కావలసినటువంటి రోడ్లు, డ్రైనేజీలు, మంచినీరు, ఎలక్ట్రిసిటీ, వీటన్నిటిని కూడా ఎక్కడ కూడా కొరత లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం. ఇక రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మా యువనేత నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళి పెట్టుబడులను ఆకర్షిస్తూ రేపు నెలలో జరగబోయేటటువంటి వైజాగ్లో జరగబోయేటటువంటి పెట్టుబడుల సమావేశంలో భారీ స్థాయిలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలను స్థాపించి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అన్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. తద్వారా ఈరోజు ప్రజలందరూ ముక్త కంఠంతో ఇది మా మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు ఉండవు, ఈ ప్రభుత్వంలో ప్రజల ఆస్తులు దోపిడీ ఉండదు, ఈ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ బాగా ఉంటుంది, పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. డివిజన్లో 2 రోజుల పాటు దాదాపుగా 8 సచివాలయాలకు సంబంధించినటువంటి పాయింట్లలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. అక్కడ ప్రజలకు అందించినటువంటి ప్రయోజనాలు, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇంకా వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా తీసుకొని సచివాలయ వేదికగా, సచివాలయం యొక్క ప్లాట్ఫారంగా కార్యక్రమాల యొక్క అమలును ఈ ప్రభుత్వం తీసుకెళ్తుంది. ఇప్పటి వరకు సచివాలయాలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక అపవాదు ఉంది.
ఆ అపవాదును నివారించే విషయంలో సచివాలయ సిబ్బందిని మేము కలుపుకొని కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఈ 8 డివిజన్లలో ప్రతి డివిజన్లో 25 కోట్ల నుంచి 35 కోట్ల వరకు అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మా పనులు చేపట్టడం అనేటువంటి జరిగింది. ఇందులో కొన్ని పూర్తయ్యాయి, కొన్ని అమలులో ఉన్నాయి. అమలులో ఉన్నటువంటి వాటిని తొందరగా పూర్తి చేసుకోవాలి. పూర్తి అయినటువంటి వాటికి శిలాఫలకాలతో ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుపుకోవాలి. అదేవిధంగా ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాలను శీఘ్రగతిన చేపట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే నజీర్ తెలిపారు. పటాభిపురంలోని అబ్దుల్ కలాం షాదీఖానాలో బుధవారం బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ నిర్వహించిన జాబ్ మేళాను గురువారం నజీర్ ప్రారంభించి ఉద్యోగాలు పొందిన వారికి ధృవపత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిభ కలిగిన యువత అధికంగా ఉన్నారని, అటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని గూగుల్ లాంటి సంస్థలు ఏపీకి వచ్చాయని తెలిపారు. చివరిగా BHF ప్రతినిధులు మాట్లాడుతూ 40 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయని, తమ సంస్థ విద్యార్థులకి కెరియర్ గైడెన్స్ ఇచ్చి ఉద్యోగాల కల్పన చేస్తుందని తెలిపారు. నిరంతరం ప్రజాసేవలో ఉంటున్నటువంటి బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ మరియు షార్ప్ ఇండియా బాజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు నగరంలో దాదాపు 40 కంపెనీలు 1200 మంది జాబ్ రిక్రూట్మెంట్ కోసం జాబ్ మేళాను నిర్వహించడం జరిగింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 1600 మంది పిల్లలు ఈ జాబ్ మేళాలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని సహకరించేటువంటి విధంగా NGOs కానీ సోషల్ ఆర్గనైజేషన్స్ కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి తోడ్పాటిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినటువంటి బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ చైర్మన్ మొయిద్దీన్ గారికి, జిలానీ గారికి, అలాగే ముఖ్యంగా షార్ప్ ఇండియా ఫౌండేషన్ బాజీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్థల్లో, ప్రైవేట్ కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల్లో కల్పించడం జరిగింది. మెగా డిఎస్సి పేరుతో 16,800 మందికి. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక పక్కన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటన చేస్తూ ఉంటే, ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు రేపు జరగబోయేటువంటి CA సదస్సుని విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో దుబాయ్ అలాగే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో పర్యటించి అనేక కంపెనీలను ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని ఆకర్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనతో పాటు ఒక పక్కన ఉద్యోగాలతో పాటు ప్రతి కుటుంబానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తయారు చేయాలనేటువంటి ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని, మన ఆంధ్రప్రదేశ్ని కేవలం అక్షర క్రమంలో కాకుండా అభివృద్ధి క్రమంలో ముందుకు తీసుకున్నాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కృషిలో భాగస్వాములైనటువంటి BHF ఫౌండేషన్కి అలాగే షార్ప్ ఇండియా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతాము. ఈ రోజున బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ తరఫు నుండి మేము ఇక్కడ గుంటూరులో పట్టాభిపురంలో అబుల్ కలాం ఆజాద్ ఉర్దూఘర్ అండ్ షాదీఖానాలో ఒక పెద్ద జాబ్ మేళా అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. మేము దీనికోసం ఒక 2 నెలల నుంచి కృషి చేస్తూ వచ్చాము. అండ్ మాకు ఈ రోజున 40 కంపెనీలు వచ్చినాయి. దాదాపు 1230 జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నమాట. ఈ మొత్తం జాబ్ ఆపర్చునిటీస్ కోసం మేము షార్ప్ ఇండియా యొక్క CEO గారు బాజీ గారి యొక్క సహకారంతో మేము ఈ పని చేస్తున్నాము. సో బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ఇంకోసారి చెబుతాను, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ మీద మేము పనిచేస్తూ గత 3.5 సంవత్సరాలలో చాలా యాక్టివిటీస్ చేస్తూ వచ్చాము. మేమంతా ఒక ఇంటెలెక్చువల్స్ లాట్ అన్నమాట. నేను ఒక 40 ఇయర్స్ జాబ్ చేసి రిటైర్మెంట్ తీసుకుని వచ్చాను. ONGCలో 21 ఇయర్స్, ఇక్కడ కువైట్ ఆయిల్ కంపెనీలో ఒక 20 ఇయర్స్ జాబ్ చేసి ఈ మధ్యన రిటైర్మెంట్ తీసుకుని వచ్చాను. ఈ బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ నేను చైర్మన్గా ఉంటూ ఈ నిరుద్యోగగా ఉన్నటువంటి స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ యొక్క బాధలు అంటూ నాకు తెలుసు. అందువలన మనమంటూ ఒక
పిల్లలకి మంచి జాబ్ అవకాశాలు ఇప్పించాలని చెప్పి మేము ఫాలోఅప్ చేసుకుంటూ ఒక ప్రణాళిక పద్ధతితో ఒక నెల రోజుల నుంచి కృషి చేసి ఈ రోజున ఈ జాబ్ మేళా అంటూ ఆర్గనైజ్ చేయడం అంటూ జరిగింది. సో 40 కంపెనీలు వచ్చినాయి. చాలా బాగా ఉంది రెస్పాన్స్. చాలామంది దగ్గర మంది క్యాండిడేట్స్ ఈ రోజున అటెండ్ అవుతున్నారు. ఆల్రెడీ మేము కొంతమందికి జాబ్ ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. యువత చదువుకున్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈనాడు ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కంపెనీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు మెండుగా మనకు దొరికే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక మాట, ఇక్కడ నుండి మనం హైదరాబాదులో లేకపోతే ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే చదువుకున్న పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చి వాళ్ళ భవిష్యత్తు ఇక్కడే మన కళ్ళ ముందే వాళ్ళు జీవితం గడిపే అవకాశాలు రెండు రాబోతున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కల్పించిన, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఈనాడు ప్రభుత్వం మీద పూర్తిగా ఉంది. అందులో పాలు పంచుకుంటూ PHF బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ వారు, అదే రకంగా షార్ప్ ఇండియా గౌస్ గారు, బాజీ గారు, మీరు చేస్తున్న కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని, ఆ రకంగా ప్రభుత్వమైన సహకారం కూడా వీరికి కావాల్సింది మేము అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తురకపాలెం గ్రామస్తులను వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, సాకే శైలజానాథ్, మనోహర్ రెడ్డి, నూరి ఫాతిమా, బలసాని కిరణ్ పరామర్శించారు. ఇప్పటికే తురకపాలెంలో 45 మంది చనిపోయారని విజనరీ అంటున్న చంద్రబాబు తురకపాలెంలో మరణాలకి కారణం ఏంటో చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే వ్యాధిని నిర్ధారించలేకపోయారని అన్నారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గుంటూరు రెవెన్యూ డివిజన్ రెవెన్యూ అధికారుల సమావేశం బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సర్వే నెంబర్ల వారీగా ఆక్రమణలు గుర్తించి వాటి జాబితా రూపొందించాలని అన్నారు. రెవెన్యూ సర్వే శాఖల సిబ్బంది బృందాలుగా ఏర్పడి క్షుణ్ణంగా విచారణ చేపట్టాలని ఆదేశించారు. కోర్టు కేసులు ఉన్న స్థలాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమర్పించిన అర్జీల పట్ల స్పష్టమైన విచారణ చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లవలసిన అంశాలను సైతం సిద్ధం చేయాలని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.